హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్దాం. రాజ్ నిజం చెప్పకపోవడంతో ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది అపర్ణ. అత్తయ్య ఇంట్లోంచి వెళ్ళిపోకుండా ఆపడానికి ఆమెతో వాదనకు దిగుతుంది కావ్య. ఏం సాధించి ఇల్లు విడిచిపెట్టిపోతున్నారని అత్తపై ఫైర్ అవుతుంది. కావ్య మాటలకు ధీటుగా అపర్ణ బదులిస్తుంది. నిజాన్ని బయట పెట్టే శక్తి నీకుందా అని కోడల్ని ప్రశ్నిస్తుంది. అపర్ణ అడిగిన ప్రశ్నకు ఏం బదులివ్వాలో తెలియక కావ్య మౌనంగా ఉంటుంది. ఏ నిజం బయటకు రాలేదని, ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డానో ఆ నిజం బయట పెట్టి బిడ్డ తల్లి అందరి ముందు నిలబెడతావా అని కావ్యతో ఛాలెంజ్ చేస్తుంది అపర్ణ. అప్పుడే తను ఇంట్లో ఉంటానని అపర్ణ అంటుంది. అత్త ఛాలెంజ్కు కావ్య అంగీకరిస్తుంది. ఆ బిడ్డ తల్లిని తాను తీసుకొస్తానని చెబుతుంది. ఆ బిడ్డ తల్లిని అజ్ఞాతం ముందు నుంచి బయటకు తీసుకొచ్చి మీ ముందు నిలబెడతానని అపర్ణకు మాటిస్తుంది కావ్య. ఆమె మాటలతో రాజ్, సుభాష్ షాక్ అవుతారు. బిడ్డ తల్లిని తీసుకొస్తానని కావ్య అపర్ణ మాట ఇవ్వడం రాజు సహించలేకపోతాడు. ఏం మాట ఇచ్చావో నీకు అర్థమవుతుందా అంటూ ఫైర్ అవుతాడు. అమ్మను ఇంట్లోంచి బయటకు పంపించకుండా ఇలాగైనా ఆపేది కోపడతాడు రాజు. బిడ్డ తల్లిని ఎలా తీసుకొస్తావని, అసలు అది జరిగే పనేనా అంటూ కావ్యకు క్లాస్ పీకుతాడు రాజు. ఇంట్లో నుంచి బిడ్డను తీసుకొని సోలోగా వెళ్ళిపోవడానికి ఎలా రెడీ అయ్యారు? ఇంట్లో మీరు భార్య ఉందని, ఏడాది క్రితం ఆమె మెడలో తాళి కట్టానని, బ్రహ్మముడి పడిందని గుర్తుకు రాలేదా? భర్తపై రివర్స్ అటాక్ చేస్తుంది కావ్య. నన్ను వదిలేసి వెళ్ళిపోయే హక్కు మీకెవరిచ్చారు? అప్పటికే మీరు వెళ్లాల్సి వస్తే మీ వెనుక నేను వస్తానని అందరి ముందు చెప్పాను. అయినా ఏమనుకొని మీ దారిన మీరు వెళ్ళారు అంటూ భర్తను ప్రశ్నిస్తుంది. ఆమె అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నేను అడిగేది ఏంటి, నువ్వు అడిగేది ఏంటి అని కావ్యలోని తప్పుల్ని ఎత్తి చూపడం మొదలు పెడతాడు రాజు. మీ అమ్మగారిని ఆపడానికి మరో దారి లేక ఇలా చేశానని, అపర్ణను ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా మీ ఇంట్లో వాళ్ళు ఒక్కరైనా ఆపగలరా అంటూ రాజుతో అంటుంది కావ్య. నువ్వు ఆ బిడ్డ తల్లిని తీసుకొస్తే ఏమవుతుందో తెలుసా అంటూ రాజు నిజం బయట పెట్టబోయి ఆగుతారు. మీరు ఎన్నైనా చెప్పండి, బిడ్డ తల్లిని తాను తీసుకొస్తానని భర్తతో అంటుంది కావ్య. నువ్వు మా ఇంటి విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావని కావ్యతో కోపంగా అంటాడు రాజు. రుద్రాని, రాహుల్ ప్రేక్షకులుగా నిలబడడం నాకు నచ్చలేదని రాజుకు సమాధానమిస్తుంది కావ్య. మీ అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోతే పర్వాలేదా? ఆమెను ఇంట్లో నుంచి వెళ్ళకుండా ఆపలేరా అంటూ రాజును అడుగుతుంది. ఆమెను ఆపకపోగా నాపై అరుస్తున్నారు. నాకు రెస్పెక్ట్గా ఇవ్వడం నేర్చుకోండి రాజుతో అంటుంది కావ్య. భార్యతో వాదించలేక మౌనంగా ఉంటాడు రాజు. కావ్య అనుకుంటే తప్పకుండా బిడ్డ తల్లిని తీసుకొస్తానని, ఆ పని చేయకుండా ఆమెను ఎలాగైనా ఆపాలని రాజు అనుకుంటాడు. తన రూమ్ నుంచి కావ్య బయటకు రాగానే అక్కడ సుభాష్ కనిపిస్తాడు. అపర్ణకు నిజం చెప్పబోతుంటే ఎందుకు ఆపావని కావ్యను అడుగుతాడు. మీరు చెప్పబోయే నిజం ఏమిటో నాకు తెలుసు అని కావ్య అంటుంది. ఆమె మాటలతో సుభాష్ షాక్ అవుతాడు. మీరు నిజం చెప్పడం వల్ల జరిగే అనర్థాలను ఆపడానికే అలా చేశానని అంటాడు. ఆ నిజం అపర్ణకు తెలిసి ఉంటే ఏం జరిగేది అని మీకు తెలుసా అని సుభాష్తో అంటుంది కావ్య. మీరు మాట్లాడబోతుంటే ఆపినందుకు క్షమించమని సుభాష్ను అడుగుతుంది కావ్య. నాకు ఆ విషయం గురించి మీతో మాట్లాడడానికి ఇబ్బందిగానే ఉంది, కానీ నిజం బయటపడకుండా ఆపినందుకు, అత్తయ్యకు బయట వెళ్లకుండా చేసినందుకు మాత్రం సంతోషంగానే ఉందని కావ్య అంటుంది. కానీ నిజం దాచడం వల్ల నీకు పరీక్షలు ఎదురవుతున్నాయి అని కావ్య అంటుంది సుభాష్ తోటి. ఇంట్లో అడుగు పెట్టిన రోజు నుంచి నాకు పరీక్షలు ఎదురవుతున్నాయని, ఇవన్నీ నాకు కొత్త కాదని కావ్య బదిలిస్తుంది. అపర్ణను ఎలాగైనా బయటకు పంపించాలని రుద్రాని అనుకుంటుంది. కానీ ఆమె ప్లాన్ మొత్తం రివర్స్ అవ్వడంతో రుద్రాని సహించలేకపోతుంది. కోపంతో ఉన్న ఆమె ముందుకు లగేజ్ బ్యాగులతో రాహుల్ వస్తాడు. ఇంట్లో నుంచి పర్మనెంట్గా వెళ్ళిపోదామని అంటాడు. అత్తయ్య, రాజు, కావ్య అందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారని అనుకుంటే ఒక్కరు కూడా వెళ్ళడం లేదని కావ్య ఉండగా మనం వేసే ప్లాన్ ఏవి వర్కౌట్ కావని తల్లితో అంటాడు రాజు. కావ్య మనల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టక ముందే మనమే వెళ్ళిపోదామని తల్లికి సలహా ఇస్తాడు రాహుల్. కావ్య వదినను ఆపి తన తెలివితేటల్ని ప్రదర్శించింది. కానీ తనకు తెలియకుండానే పెద్ద తప్పు చేసింది. బిడ్డ తల్లిని తీసుకురావడం ఈజీ కాదని కావ్య తన ఛాలెంజ్లో నెగ్గకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోక తప్పదని కొడుకుతో అంటుంది రుద్రాని. అవన్నీ నీ కలలు, అది మాత్రం జరగదని రాహుల్ని చిరాకుగా అంటాడు. ఇప్పటి వరకు చేసిన ప్లాన్లో ఒక్కటి కూడా సక్సెస్ కాలేదని, ఏడుపు ముఖాలతో మిగలడం తప్ప ఏం చేయలేకపోతున్నామని రాహుల్ అంటాడు.
ఇన్నాళ్ళు వేరు ఇప్పుడు వేరు. ఈసారి మాత్రం కావ్య ఓడిపోయి ఉంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఖాయమని రుద్రాని అంటుంది. బిడ్డ తల్లిని కావ్య తీసుకొస్తే ఇంట్లో సునామీ వస్తుంది. తీసుకురాకపోతే కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. రెండింటిలో ఏది జరిగినా కావ్యకే నష్టం అని రుద్రాని అంటుంది. బిడ్డ తల్లిని తీసుకొస్తానని అపర్ణకు మాట ఇచ్చిన కావ్యపై ఇందిరాదేవి ఫైర్ అవుతుంది. బిడ్డ తల్లిని తీసుకొస్తే నీ కాపురం ఏమవుతుంది? నీకు సవతిని నువ్వే తీసుకొస్తావా అంటూ కావ్యను కోప్పడుతుంది. నీ మంచితనాన్ని చూసి సంతోషపడాలా, ముందు చూపు లేకపోవడం కోప్పడాలా తెలియడం లేదని ఇందిరాదేవి అంటుంది. 25 ఏళ్లు పెంచిన కొడుకుని వదిలిపెట్టడానికి అపర్ణ నరకం అనుభవిస్తుంది. అలాంటిది నెలల బిడ్డను వదిలిపెట్టి ఆ తల్లి ఎలా ఉంటుంది? నిజంగా రాజు తప్పు చేస్తే ఆ తల్లి బిడ్డతో పాటు వచ్చి ఇంట్లో వాళ్ళను నిలదీసేది అని ఇందిరాదేవి అంటుంది. తనకు తెలియకుండానే కావ్య ఎదుర్కొంటున్న సమస్యలకు ఇందిరాదేవి సలహా ఇస్తుంది. ఆ బిడ్డకు తల్లికి దూరంగా ఉంటుందంటే దాని వెనుక ఏదో రహస్యం ఉందని అనుకుంటుంది. అదేదో తెలుసుకోవాలని ఫిక్స్ అవుతుంది. కళ్యాణ్ గొడవలతో కాకుండా ప్రేమతో బుట్టలో వేసుకోవాలని అనామిక అనుకుంటుంది. ప్రేమగా నటిస్తూ కళ్యాణ్ తన దారిలో తెచ్చుకొని తండ్రికి అవసరమైన డబ్బును సర్దుబాటు చేయాలని ఫిక్స్ అవుతుంది. కానీ ఆమె ప్లాన్ వర్కౌట్ కాదు. అనామికకు చూడగానే చిరాకు పడతాడు కళ్యాణ్. ఆమెను దూరం పెడతాడు. మరోవైపు బిడ్డ తల్లి విషయంలో తనకున్న సందేహాలను సుభాష్తో పంచుకుంటుంది కావ్య. డబ్బు కోసమే ఆ బిడ్డను మాయ తన ఇంటికి పంపించిందని కావ్యతో అంటాడు సుభాష్. 2 రోజుల క్రితమే మాయ అకౌంట్లో డబ్బు వేశానని చెబుతాడు. ఆ అకౌంట్ తాలూకు అడ్రస్ ద్వారా మాయకు కలిసి నిజాలు తెలుసుకోవాలని కావ్య ప్రయత్నిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.